హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో వై కంపెనీస్ యూజింగ్ డెవాప్స్. సో మనకి ఆర్గనైజేషన్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా డెవాప్స్ మెథడాలజీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తుంది. సో లెటస్ సి. సో అలాగే మీకు ఈ వీడియో ఎండింగ్ సెషన్లో ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్ అండి. ఎస్. Let us start. What is mean by DevOps? సో ఫస్ట్ మనం DevOps అంటే ఏంటో చూద్దామండి. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ DevOps, ఈ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మొబైల్ ఫోన్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ టూ ఈ కామర్స్ అప్లికేషన్స్, అమెజాన్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ అండి. సో వన్ కస్టమర్ ఈజ్ దేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ కస్టమర్ అండి. ఐ వాంట్ టు పర్చేస్ ఏ మొబైల్ ఫోన్ అండి. I have two options are there, that is Amazon as well as Flipkart అండి. సో నాకు ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి అండ్ ఫీచర్స్ ఆల్సో అమెజాన్లో వెరిఫై చేసిన సేమ్ ఫీచర్స్ అండ్ ద ప్రైస్ ఈస్ ఆల్సో సేమ్ అండి. ఫ్లిప్కార్ట్లో వెరిఫై చేసిన కూడా సేమ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైస్ ఆల్సో సేమ్ అండి. బట్ ఇక్కడ అమెజాన్ కంపెనీ వాళ్ళకి మనకి ఏం చేస్తున్నా అంటే 3 days లోపల ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తున్నాను. వేరాజ్ ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ 7 days లోపల పర్టికులర్ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఏ ఆప్షన్ మనం ప్రిఫర్ చేస్తామంటే ఆబ్వియస్లీ వీఆర్ సెలెక్టింగ్ అమెజాన్ ఓన్లీ అండి. సో వై వీఆర్ సెలెక్టింగ్ అమెజాన్ ఓన్లీ? ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని కస్టమర్కి వచ్చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో డెలివర్ చేస్తున్నారండి. సో ఇక్కడ కస్టమర్ ఏదైతే ఆర్డర్ పెట్టారో, సో ఆర్డర్ ప్రకారం ఇక్కడ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ టైంలో కస్టమర్కి డెలివర్ చేస్తున్నాను. వెరాజ్ ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి సేమ్ ప్రోడక్ట్ ఇంకా 7 days లోపల డెలివర్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే మనకి ప్రాసెస్ అంటున్నామో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండి. సేమ్ ప్రాసెస్ని ఇక్కడ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫాలో అవుతారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైతే ఒక ప్రోడక్ట్ మనకి ఒక కస్టమర్కి చాలా ఫాస్ట్గా డెలివర్ చేస్తున్నారు, సేమ్ ప్రాసెస్ని ద సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి ఏదైతే ప్రాసెస్ ఉందో అమెజాన్ డెలివరీ గాయ్ ఆ మొబైల్ ఫోన్ ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్ విత్ ఇన్ 3 days డెలివర్ చేస్తాను. సిమిలర్లీ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ప్రాజెక్ట్ వచ్చిందో ఆర్గనైజేషన్లకి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని హై క్వాలిటీ అండ్ రిలయబుల్గా వెరీ ఫాస్ట్గా కస్టమర్కి డెలివర్ చేయడానికి ట్రై చేస్తారండి. సో అలాంటి ఫాస్ట్గా డెలివర్ చేయడానికి ఏ మెథడాలజీ యూజ్ చేస్తారంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తున్నాను. డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తారండి. వాట్ ఈస్ డెవాప్స్? సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే, సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్గా కాల్ చేస్తారండి. డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ ఎల్స్ మెథడాలజీగా కాల్ చేస్తాం. డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్, డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తామండి. ఆర్ ప్రాసెస్గా కాల్ చేస్తాం. By using DevOps methodology, we can achieve the automation అండి. We can achieve the automation. So by using DevOps methodology ద్వారా the entire process మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆటోమేషన్ ద్వారా పర్ఫామ్ చేస్తామండి. సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ ఉంటుందండి, ఆపరేషనల్ టీమ్ ఉంటుందండి. డెవాప్స్ అంటే డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క సోర్స్ కోడ్ డెవలప్ చేయడం, డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ కోడ్ డెవలప్ చేస్తారో వీళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయడానికి మనకి ఎవరైనా ఇక్కడ దెర్ ఈస్ ఎ టీమ్ కాల్డ్ ఆపరేషనల్ టీమ్ అండి. సో ఆపరేషనల్ టీమ్కి యాజ్ వెల్ యాజ్ అండ్ డెవలప్మెంట్ టీమ్కి కొలాబరేషన్ లాగా మనకి ఎవరు వర్క్ అవుతారంటే దట్ ఈస్ డెవాప్స్ ఇంజనీర్ అండి. ఎస్. డెవలప్మెంట్ టీమ్కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్కి మనకి కొలాబ్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా. సో డెవలప్మెంట్ టీమ్ ఏదైతే యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారో యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ అయితే ఇక్కడ ఏదైతే యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ క్రియేట్ చేయడం, ఆ గ్యాప్ ఏదైతే మనకి క్రియేట్ అయిందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే
డెవాప్స్ అనే మెథడాలను యూజ్ చేస్తామండి. డెవలప్మెంట్ టీం వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ని సో ఆపరేషన్ వాళ్ళకి మనకి ఏం చేస్తారంటే సర్వర్లో డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఇక్కడ మనకి పెర్ఫామ్ చేస్తాం. సర్వర్లో డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని పెర్ఫామ్ చేస్తుంటాం. సో డెవలప్మెంట్ టీంకి డెవాప్స్ ఇంజనీర్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారండి. అలాగే ఆపరేషన్ టీంకి డెవాప్స్ ఇంజనీర్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఒక బ్రిడ్జ్ లాగా డెవాప్స్ ఇంజనీర్ ద టోటల్ టాస్క్ ఏదైతే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేయడానికి ఇక్కడ ఎవరు యూజ్ అవుతారు ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ అండి. డెవాప్స్ ఇంజనీర్. సో ఇదైతే మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము సేమ్ ప్రాసెస్ మనకి డెవాప్స్ మెథడాలజీలో ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఎస్ నో సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి జూన్ 13th. సో దట్ ఈస్ మనకి వచ్చేసి 2 months లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటుందండి. అండ్ ద బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి సో మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM అండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు కదా 5,999. అండ్ అవర్ కోర్స్ సిలబస్ వచ్చేసి మనకి క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, సో లినిక్స్, సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిటబ్, మావిన్, జెన్కిన్స్, డాకర్, Ansible, Kubernetes, like monitoring tools, Prometheus, Grafana, Splunk tool, అండ్ AWS క్లౌడ్ గురించి మనం సమ్ సర్వీస్ డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ సోనార్ క్యూబ్, టెరాఫామ్, ఆర్గో సిడి, వీటితో పాటు మనం ఇక్కడ కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తామండి. లైక్ రిటైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్, అమెజాన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్, నెట్ఫ్లిక్స్ అండ్ సమ్ అదర్ ప్రాజెక్ట్ని అయితే మనం పర్ఫామ్ చేస్తామండి. సో ఈ కోర్స్ మనకి డ్యూరేషన్ వచ్చేసి దట్ ఈస్ 2 months లైవ్ ట్రైనింగ్ అండి. సో బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే, సో 7 PM to 9 PM.